అందరికీ వందనాలు. ఒకప్పుడు ఆ వ్యక్తిని చూస్తేనే వణికిపోయారు. ఇప్పుడు ఆయనల కథ మనం జీవించాల్సింది అంటున్నాం. ఇంతకీ ఎవరా వ్యక్తి అని ఆలోచిస్తున్నారా? ఎవరో కాదండి, మనందరికీ తెలిసిన, మనందరి హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి పౌలు గారు. సౌలు పౌలుగా మారక మునుపు ఆయనను చూసినటువంటి వారందరూ భయపడిపోయేవారు. ఎందుకంటే ఆయన జీవితం అలా ఉండేది. మరి ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరిని, స్త్రీలనక పురుషులనక అనే వ్యత్యాసము లేకుండా ఎంతోమందిని హింసించి ప్రాణాలను తీశారు. ఇంకా చెప్పాలంటే ప్రభు నమ్మిన వారందరినీ చంపడమే ప్రాణాధారంగా పెట్టుకున్నారు పౌలు గారు. ఇలా జీవించేటువంటి ఆయన జీవితంలోనికి ప్రభు వచ్చిన తర్వాత పాపానికే బానిసత్వంగా ఉన్న తన జీవితాన్ని సువార్త ప్రకటించకపోతే పాపం అనేంతగా మారి, ఆ సువార్త ప్రకటించే మార్గంలో నిందలు అవమానాలు ఎదురైనప్పటికీ, మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ, అయిన వారి మోసం చేసిన, దీనస్థితిలో ఉన్న సంపన్న స్థితిలో ఉన్న అన్ని వేళలా ప్రభు మార్గంలో నడుస్తూ ప్రతి క్షణం సువార్త ప్రకటించేందుకు ప్రయాసపడుతూ మరి ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయాణాలు చేస్తూ సువార్తను ప్రకటించారు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని మనందరికీ మాదిరిగా నిలిచిపోయారు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం కూడా మన జీవితం గురించి ఆలోచించుకోవాలి. మరి మన జీవితంలోనికి ప్రభు రాకమునుపు పాపానికి అంకితమయ్యామేమో. మరి ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా పాపం చేస్తున్నామా? పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన పౌలు గారిని తన పరిచర్యకు నమ్మకమైన వాణిగా ఎంచుకున్నారు దేవుడు. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అంటున్నారు పౌలు గారు. మరి మనకు కూడా దేవుడు అవకాశాన్ని ఇస్తున్నారు. ఇదిగో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి ప్రియులారా, పాపాన్ని విడిచిపెడదాం, ఆయన ఇచ్చే కనికరమును మనమందరం పొందుకుందాం.